ఎట్టకేలకే టీమిండియా 2020 వరల్డ్ కప్ ఫైనల్కి అయితే చేరుకుంది. న్యూజిలాండ్ తోటి తలపడనుంది రేపు ఆదివారం అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ విషయం ఏంటంటే టీమిండియా ఎప్పుడైనా ఫైనల్కి చేరుకుంటే ఇండియా వ్యాప్తంగా ఉన్న ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం కూడా డెఫినెట్గా ఈసారి కప్పు మనది అనుకుంటారు. కానీ ఈసారి భిన్నంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం తలపడే మన ప్రత్యర్థి ఎవరు? న్యూజిలాండ్ ఇంతవరకు ఏ ఫార్మాట్లో కూడా ఒక్కటంటే ఒక్క వరల్డ్ కప్ కూడా కొట్టలేదు. అయినా ఎందుకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? అండ్ ఆడేది ఎక్కడ? మన సొంత గడ్డ నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్. మరి ఎందుకు ఈ విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయంటే మనం ఈ 2020 వరల్డ్ కప్లో ఎప్పుడు కూడా ఛాంపియన్స్ లాగా ఆడలేదు. ఏదో లక్కీగా నెట్టుకొచ్చాం. డెఫినెట్గా కింద మీద పడుకుంటూ వచ్చాం ఫైనల్ వరకు తప్ప ఒక్కసారి కూడా మనం ఛాంపియన్స్ లాగా ఆడలేదు. క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైనా అట్టయినా కూడా ఇది నిజం. గతంలో రోహిత్, ధోని, కోహ్లీ కెప్టెన్సీలో ఫైనల్ వరకు, అది ఏ ఫార్మాట్ అయినా ఫైనల్ వరకు వెళ్ళామంటే డెఫినెట్గా ఛాంపియన్స్ లాగా వెళ్ళాము అండ్ కింగ్స్ లాగా వెళ్ళాము. బట్ ఈసారి ఎందుకు లక్కీగా వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ప్లేయర్స్ ఇంత గలీజ్గా ఉన్నారు? ఇప్పుడు ఏదో విధంగా అయితే ఫైనల్కి వచ్చాం. ఎందుకంటే ఛాంపియన్స్లో ఆడిన సౌత్ ఆఫ్రికా కూడా సెమీస్లో ఓడి ఇంటి బాట పట్టింది. అది అంతిమంగా ఏం కావాలి? గెలుపు కావాలి. ఆ గెలుపు ద్వారా మనం ఫైనల్కి వచ్చినాం. మనకు ఫైనల్గా గెలుపు ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు అభిమానులు ఎట్లా అంటున్నారు? ఏదో విధంగా మనకు గెలుపు కావాలనుకుంటున్నారు. కానీ ఒక ముగ్గురు ప్లేయర్స్ను, కీలక ప్లేయర్స్ను చేంజ్ చేస్తేనే ఇది మనకు విజయం వస్తుందనే విధంగా క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరు? వారి గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా బ్యాటింగ్ విషయానికి వస్తే, బ్యాటింగ్ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ చాలా బాగా ఆడుతున్నారు. ప్రధానంగా బౌలింగ్ కేవలం బూమ్రా తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా అసలు ఇంటర్నేషనల్ ప్లేయర్ లాగా ఆడుతున్నారా? గల్లీ ప్లేయర్స్ కంటే ఘోరంగా కూడా ఈ బౌలర్స్ బౌలింగ్ చేయడం జరుగుతుంది. మొన్న మనం సెమీస్లో చూసాం, జస్ట్ మిస్. ఇక ఒక 2 బాల్స్ ఉంటే ఇంగ్లాండ్ గెలుస్తుండే, ఇంగ్లాండ్ ఫైనల్కి వెళ్తుండే. అదేవిధంగా చూసుకుంటే స్పిన్నర్లైనా ఇంకెవరైనా సరే ఆ 22 ఏళ్ల కుర్రాడు ఇంగ్లాండ్ బెతలైన వ్యక్తి ఇంకొక ఓవర్ వరకు ఉంటే మన ఇండియా పరిస్థితి ఏ విధంగా ఉంటుండే? అంటే 22 ఏళ్ల కుర్రాడు 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ను చిత్తుగా కొట్టాడు. అందుకే ప్రధానంగా మార్పు చేయాల్సింది బౌలర్స్ను ఎవరెవరు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. బూమ్రా తప్ప హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ అసలు బౌలింగ్లో పెద్ద నైపుణ్యం చూపించట్లేదు. సరే, హార్దిక్ పాండ్యా కొంచెమైనా బెటర్ ఉండు, ఆయన కనీసం బ్యాటింగ్ అయినా చేస్తాడు, ఫీల్డింగ్ అయినా చేస్తాడు. ఈ హర్షదీప్ సింగ్ ఈ 2020 వరల్డ్ కప్లో ఎంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు, ఎంత ఘోరంగా. మనం మొన్న చూసాం 17వ ఓవర్ సెమీఫైనల్లో ఆ ఓవర్ ఎంత ఘోరంగా ఇచ్చిండు. చాలా కీలక సందర్భంలో 10-15 రన్నులు ఇచ్చి అసలు అంటే ఒక స్టేజ్లో మనం ఓడిపోతున్నామేమో అనే ఒక భయం క్రియేట్ చేయడానికి కారణం ఈ హర్షదీప్ సింగే. ఈ హర్షదీప్ సింగ్ను ఇమ్మీడియట్గా తీసేసి ఆ బెంచ్లో కూర్చున్న సిరాజ్ను, ఎవరైతే మన హైదరాబాద్ మియా సిరాజ్ ఉన్నాడో ఆ సిరాజ్ని పెడితే డెఫినెట్గా ఇలాంటి కీలక సమయంలో సిరాజ్ తప్పకుండా టీమిండియాకు తోడ్పడతాడనేదే ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ ఒక ఆలోచన. అదేవిధంగా స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వీళ్ళ బౌలింగ్ ఎంత పిలవ ప్రదర్శన అంటే చాలా చండాలంగా ఉంది ఇద్దరిది. బట్ విషయం ఏంటంటే అక్షర్ పటేల్ చాలా మంచి ఫీల్డింగ్ చేస్తున్నాడు. మొన్న కూడా సెమీస్లో మనం నెగ్గడానికి కారణం ఆయన 2 ప్రధాన క్యాచ్లే. సో ఆయన ఫీల్డింగ్ కోసం అట్లా ఉంచైనా సరే ఈ వరుణ్ చక్రవర్తిని తప్పించి బెంచ్లో కూర్చున్న కుల్దీప్ యాదవ్ను ఆటలోకి తీసుకొస్తే డెఫినెట్గా మెరుగైన ఫలితం ఉంటుందనేదే క్రికెట్ ఫ్యాన్స్ ఆలోచన. బౌలింగ్ విషయంలో వీళ్ళిద్దరైతే, బ్యాటింగ్ విషయంలో అభిషేక్ శర్మ. అసలు అభిషేక్ శర్మ అంటే చాలా మంది మేమ్స్ కూడా పెడుతున్నారు, భయ్యా మా కెరీర్ కంటే కూడా నీ ఆట చూద్దామని మేము బతుకుతున్నాం అనే విధంగా మేమ్స్ పెడుతున్నారు. మరి ఆ గౌతమ్ గంభీర్ కానీ, బీసీసీఐ కానీ అభిషేక్ శర్మకు ఇన్నిసార్లు వరుసగా ఫెయిల్ అవుతున్నా కూడా ఎందుకు అవకాశాలు కల్పిస్తున్నారో అంటే ఇండియా మొత్తం కూడా ఇది ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకు అభిషేక్ శర్మను ఇంత బలవంతంగా మోస్తున్నారని. వరుసగా ఒక జింబాబ్వే మీద ఆఫ్ సెంచరీ చేసి ఉంటాడు. జింబాబ్వే అంటే మనం పసికూనగా పిలుచుకుంటాం, అది పెద్ద విషయం కాదు. ఇక మిగతా అన్ని దాంట్లో 0-0-0, 9, 10, 15, 19 ఇది స్కోరు. ఇలాంటి పేలవ ప్రదర్శన ఉన్న అభిషేక్ శర్మను మోసే బదులు బయట బెంచ్లో ఉన్న రింకు సింగ్ని తీసుకుంటే, ఎందుకంటే 1-2 సందర్భాలలో రింకు సింగ్ చాలా కీలక సందర్భాల్లో ఆడి టీమిండియాని గెలిపించడం జరిగింది కదా. సో ఈ అభిషేక్ శర్మ స్థానంలో రింకు సింగ్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అనేదే ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ అందరి ఆలోచన. దీని గురించి క్రికెట్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.